నమస్కారం. ఈ రోజున మన హిందూ ఛానల్ శ్రీపాద ఛానల్లో కొన్ని యొక్క ధర్మ సందేహాల గురించి నేను మీకు వివరిస్తున్నాను. నా పేరు వేలూరు రవికిరణ్ శర్మ, వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త. మీకు ఈ రోజున మొట్టమొదటిగా ధర్మ సందేహాలలో అలాగే ఈ యొక్క దశరథ మహారాజు గారికి సీతాదేవి పిండ ప్రదానం చేసింది, ఇసుకతో పిండ ప్రదానం చేసింది అని మనకి రామాయణం చెప్తోంది. అయితే ఈ యొక్క ఇసుకతో పిండ ప్రదానం చేసినప్పుడు యొక్క రామలక్ష్మణులిద్దరూ కూడా వాళ్ళు ఈ పిండ ప్రదానం సామాగ్రి తేవడానికి బయటికి వెళ్ళి సమయానికి రాలేకపోతారు. అప్పుడు దశరథ మహారాజు గారు వచ్చి నాకు ఆకలిగా ఉంది, నాకు పిండ ప్రదానం చేయమని అడిగితే అప్పుడు ఇసుకతో పిండ ప్రదానం చేస్తే ఆయన ఆ ఇసుకతో చేసిన పిండాన్ని దశరథ మహారాజు గారు స్వీకరిస్తారు. ఆ స్వీకరించినప్పుడు 5 సాక్షులు ఉన్నారు అక్కడ. ఆ 5 ఎవరు అంటే, 1 వటవృక్షము, 2 ఒక బ్రాహ్మణుడు, 3 ఫల్గు నది, 4 ఒక గోవు, 5 తులసి. ఈ 5 కూడా చూశారు. చూసినప్పుడు రాముల వారు లక్ష్మణుడు వచ్చిన తర్వాత ఆ యొక్క తండ్రికి పిండప్రదానం చేద్దామంటే, మీ తండ్రి గారు వచ్చారు, ఈ తండ్రి గారు పిండప్రదానం చేశారని అనేసరికల్లా వెంటనే ఆవిడ నువ్వు పిండప్రదానం చేయడం ఏమిటి, పైగా ఇసుకతో పిండప్రదానం చేయడం ఏమిటి అని 4 సాక్షుల్ని అడిగితే వాళ్ళ 5 కూడా సమాధానం చెప్పరు. అందులో వటవృక్షం మాత్రం నిజం చెప్పి, మిగతా 4 కూడా పిండప్రదానం చేయలేదు అని అబద్ధం ఆడతారు. అబద్ధం ఆట వల్ల ఫల్గు నది నువ్వు ఇక్కడ ప్రవహించకుండుగాక, అంటే భూమి లోపలే ప్రవాహం, అక్కడ ఎప్పుడు కూడా గొయ్యితవి తెగనే నీళ్ళు వస్తాయి, ఎప్పుడు కూడా అది కూడా జీవనది అవడానికి ఫల్గు నది. కానీ లోపల నీళ్ళు ఉంటాయి, భూమి లోపల, పైన అంతా కూడా నీరు అనేది కనిపించదు. ఏ కాలంలో ఈ మోకాల్లోతు నీళ్ళే ఉంటాయి అక్కడ, ఆ భూమి పైపైన అంతా కూడా నీరు అనేది కనిపించదు. అందువల్ల అక్కడ ఎండిపోయినట్టుగా ఉంటుంది ఫల్గు నది. ఆ శాపాన్ని ఇచ్చింది. ఆవు చూసి సమాధానం చెప్పలేదు కదా, అందువల్ల ఆవుకి ముఖానికి పూజ లేదు, వెనక భాగానికే పూజ అని ఆవుకు శాపం ఇచ్చింది అమ్మవారు. నీకు ముఖ భాగానికి పూజ జరగకుండా ఉండుగాక అని శాపాన్ని ఇచ్చింది. అందువల్ల ఆ శాపం వల్ల ఆవుకు వెనక భాగంలో చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క వటవృక్షానికి వరాన్ని ఇచ్చింది. ఈ వటవృక్షం కింద పిండ ప్రదానం చేస్తూ ఉండుగాక, దీనివల్ల నువ్వు తరిస్తూ ఉంటావు వటవృక్షం కింద అని చెప్పేసి అన్నారు. మరి ఆ బ్రాహ్మణుడు చూశాడు, బ్రాహ్మణుడు కూడా సమాధానం చెప్పలేదు. అందువల్ల బ్రాహ్మణుడికి ఎప్పుడూ దరిద్రం అనుభవించుగాక, అంటే గైలో ఉండే బ్రాహ్మణులు ఈ రోజుకి కూడా దరిద్ర బాధ అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత సంపాదించినా ఆ డబ్బు అనేది ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో రకంగా. అందువల్ల దరిద్ర బాధ అనుభవించుగాక అని ఆ బ్రాహ్మణుడు పిండాలు తిని బతుకుగాక అని అమ్మవారు శాపం పెట్టింది. అందువల్ల ఆ బ్రాహ్మణుడు అలాగే తులసి అనేది ఆ గయా ప్రాంతంలో ఉండకుండా ఉండాలి అని శాపాన్ని ఇచ్చింది. ఆ తులసి మొక్క అనేది ఆ గయ ప్రాంతాల్లో ఎక్కడ దొరకదు, తులసీదేవికి ఆ శాపం. ఇట్లా శాపం పెట్టింది. దశరథ మహారాజు గారు వచ్చి అడిగితే అప్పుడు ఆయన నిరూపించుకుని పెట్టింది. ఆయన ఎప్పుడైతే సమాధానం చెప్పారో దాని ద్వారా ఆ పితృదేవతలు, అంటే పితృదేవతలు పరిమితం చేయడం కోసం చేశారు కాబట్టి ఆ యొక్క సీతాదేవి ఇట్లా ఈ రకంగా చెప్పింది. అయినప్పటికీ కూడా ఆ యుగంలో పితృదేవతలు కనిపించేవారు ఈ యొక్క సమాధానం సరిగా చెప్పకపోవడం వల్ల పితృదేవత శాపానికి గురై పితృదేవతలు కూడా అప్పటి నుంచి కూడా కనిపించకుండా అదృశ్యంగా వస్తూ ఉంటారు. ఇది అసలు విషయం అన్నమాట. అందువల్ల సీతాదేవి పిండ ప్రదానం చేయడానికి అసలు కారణం ఇదే. శుభం భూయాత్.